ప్రభువైన దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. మత్తయి సువార్త 4:10. ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసమిచ్చి యోహాను ద్వారా బాప్తిసం పొందిన అనంతరము అపవాది చేత శోధింపబట్టకు అరణ్యమునకు కొనిపోబడెను. అపవాది రాళ్ళు రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించమని, దేవాలయం శిఖరం నుండి క్రిందకు దూకుమని, మరియు నీవు నాకు సాగిలపడి నమస్కారం చేయమని చెప్పగా, ప్రభువైన యేసుక్రీస్తు 40 రోజులుగా ఉపవాసం ఉండెను గనుక అపవాదిని వాక్యంతో ఎదిరించి జయించాడు. మనుషుడు రొట్టె వలననే జీవించడని, దేవుడిచ్చి మాట వలన జీవించనని, ప్రభువైన నీ దేవుని శోధింపవలదని, మరియు నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వాక్యానుసారంగా అపవాదిని వెళ్ళగొట్టాడు. నీవు వాక్యము లేకుండా దుష్టుని వెళ్ళగొట్టలేవు. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనవలను. విశ్వాసమును, సత్యమును, నీతిని, సమాధానమును, రక్షణయను శిరస్త్రానమును కలిగి ఉండవలను. విజయము నీదే. దేవుడు నీ పక్షాన ఉండునుగాక. ఆమేన్.